చేతులకంట అత్త జటా మాంసి గోపర స్థలం పూసుకుందంట. ప్రియునికి తలుపు తీద్దామని తీస్తే ఆ గడియల మీద అత్తరంతా కారిపోయి వేస్ట్ చెప్పొద్దంట. గోపలు వాయించే పనులు ఎన్ని. ఒంటి మీద ఉండవలసిన వస్త్రమేమో పక్కన పారేసావు, అక్కర్లేని అత్తరం పూసుకొని సోకులు పడుతున్నావు. ఇదే కదా దరిద్రం. ఉండాల్సిందే ఒంటి మీద లేదు, అవసరం లేని అన్నీ పూసుకొని తలుపు తీద్దామంటే గడిల మీద అత్తరంతా వేస్ట్ అయిపోతుంది. చేతుల కంటేదో పూసుకుందంట, తలుపు తీయలేదంటే ఇప్పుడు ఉండాల్సిన వస్త్రం పక్కన మారేశావు. క్రైస్తవులు పై వస్త్రం ఏంటండి? నీతి అనే పై బట్ట. లేదా బైబిల్లో మాట్లాడరే మరి? నీతిని పక్కన పెట్టారు, నిజాయితీని పక్కన పెట్టారు, దైవ భయం పక్కన పెట్టారు. అనవసరం మొత్తం తగిలించుకోవడం మొదలుపెట్టారు. లేనిపోని పూసుకుంటున్నావు, లేనిపోని రాసుకుంటున్నావు. మళ్ళీ తలుపు తీయమంటే ఇవన్నీ చేతులకు ఉన్నాయి. ఇప్పుడు ఎలాగా? జాగ్రత్త. రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన ఎదుర్కొనవలసిన వ్యక్తి నీవు. దర్జాగా మంచం మీద పడుకుంటే నువ్వు పడుకున్న చోటుకి దిగి వచ్చాడు, నీ తలుపు తడుతున్నాడు. ఇంకా నీకు గౌరవం ఇచ్చి, నీ వ్యక్తిత్వానికి విలువిచ్చి, స్వయంగా నీవే లేచి తలుపు తెరిచి ప్రభుని ఆహ్వానిస్తామని వేస్ట్ చేస్తున్నాడు. రాత్రి కురియ మంచుకు తల తడిసిపోతున్నా, చలికి వణుకుతున్నా, కిటికీ సందులో చేయబెట్టి గుర్తులు చూపి తన ప్రేమను నీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్నిసార్లు స్వస్థపరిచాడు, ఎన్నిసార్లు ఆదుకున్నాడు, నీ కుటుంబంలో ఎన్ని కార్యాలు చేశాడు. ఈ గుర్తులని చూపుతా మాట్లాడుతున్నాడా? లేస్తావా? ఇప్పుడైనా మంచం మీద నుంచే నువ్వు పక్కన పడేసిన వస్త్రాన్ని ధరించుకుంటావా? పెండ్లి వస్త్రం, ఆమేన్, మహిమ వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, రక్షణ వస్త్రం ధరించుకుంటావా? మరలా లే, అవి ధరించుకుని రాగలిగితే నా మాట విను. పెండ్లి కుమార్తె స్థానం నీకు ఇవ్వడానికి యేసే సిద్ధంగా ఉన్నాడు.